దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ సాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అధికార ఎన్డీఏ కూటమి, బీజేపీ మిత్రపక్షాలు వక్ఫ్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. 288, 232 తేడాతో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్సభ. లోక్సభ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. చరిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించారు. ఏ వర్గాన్ని, ఏ వ్యక్తిపైన మోదీ సర్కార్ వివక్ష ప్రదర్శించదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. తుర్కియే, మలేషియా, ఇరాన్ లాంటి ఇస్లామిక్ దేశాలే వక్ఫ్ చట్టాల్లో సవరణలు చేసి పారదర్శకత కోసం కృషి చేస్తున్నాయని, భారత్లో ఆ దిశగా అడుగులు వేయడంలో తప్పేంటని నిలదీశారు. దశాబ్దాలుగా మైనారిటీలను వేరుగా చూసింది ఎవరంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. मैं जानना चाहता हूं कि पिछले 70 साल किन लोगों ने उनको अलग रखा है, किन लोगों ने अलग रखा है, किन्होंने उनको डरा के रखा है, किन्होंने उनके साथ अलग व्यवहार करने की बात की है. ये this polity has to be understood, and I will tell you, 50 years later, 100 years later, we will not be there. But the course of action which we take today, that is going to make India stronger, that we have to understand. వక్ఫ్ సవరణ బిల్లును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇది బీజేపీ పోలరైజేషన్ కుట్ర అని ఆక్షేపించారు కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్. ముస్లింల సంక్షేమం గురించి బీజేపీ ఆలోచించినట్టు జిన్నా కూడా చేయరంటూ ఎద్దేవా చేశారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. మైనారిటీ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున వక్ఫ్ సవరణ బిల్లును మరోసారి పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆర్జేడీ సూచించింది. వక్ఫ్ తరహాలోనే త్వరలోనే మందిరాలు, చర్చిలు, గురుద్వారాల ఆస్తులు కేంద్రం లాక్కుంటుందని ధ్వజమెత్తారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. दोनों सदन में सिर्फ एक सदस्य गुलाम अली को छोड़ के एक भी सदस्य आपका मुसलमान नहीं है. आप मुसलमानों का भला कर रहे हैं, आप मुसलमानों का भला कर रहे हैं. पूरी सरकार में एक मंत्री आपका मुसलमान नहीं है, आप मुसलमानों का भला कर रहे हैं. दो नेता अपने घरों में आपने बैठा दिया, मुख्तार अब्बास नकवी, शहनवाज हुसैन, दोनों की राजनीति आपने खत्म कर दी. आप मुसलमानों का भला कर रहे हैं. వక్ఫ్ సవరణ బిల్లుకు బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. టీడీపీ, జేడీయూ సహా అన్ని పార్టీలు బిల్లును సమర్థించాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో సభ వాడివేడిగా సాగింది. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టానికి ఉమిద్ యాక్ట్ గా నామకరణం చేసింది కేంద్రంలోని మోదీ సర్కార్.